తిరిగి చూడలే 2.5 years కి 85 lakhs ఇచ్చి ఒక ప్రాపర్టీ కొన్నాను వెస్టీస్ త్రూ. అండ్ ఒక 5th month కి i20 కార్ కొన్నాను. ఫస్ట్ కార్. సెకండ్ ప్రాపర్టీ కొన్నాను. మూడోది నా ఫేవరెట్ ఒక ఫిలంలో ఒక కార్ని చూశాను. కేజీఎఫ్ ఫిలం చూసిండరా? ఆ కేజీఎఫ్ ఫిలంలో హీరో, అదే హీరో ఫిలం ఇంకోటి ఉంది గూగ్లీ. ఆ గూగ్లీలో ఆ హీరో బెంగళూరు టు మంగళూరుకి హీరోయిన్ ఒక కార్లో తొడుకోపోతాడు. ఆ కారు పేరే జాగ్వార్. థియేటర్లో కూర్చొని డిసైడ్ చేశా మై నెక్స్ట్ కార్ ఇస్ జాగ్వార్ అని. అలాగే షోరూమ్ లో కార్ చూడలే, ఇంకా థియేటర్లో కూర్చొని మై నెక్స్ట్ కార్ అంతవరకు ఆడి ఉండే. అక్కడి నుంచి నేను డిసైడ్ చేశా మై నెక్స్ట్ కార్ ఇస్ జాగ్వార్ అనుకున్నా. అలాగే 2015 November 23rd ఈ కంపెనీ జాయిన్ అయ్యి 3.5 ఏడాదికి జాగ్వార్ XF వర్త్ ఆఫ్ 68 lakhs కార్ కొన్నాక అలాగే ఇన్కమ్ మీన్స్ ఆ టయానికి 1,69,000 ఉండేది 2,20,000, 2,30,000, 2,70,000, 3,20,000, 3,40,000, 3,75,000, 80,000, 4,20,000, 4,80,000 వరకు నా చెక్ ఉండే. అనేక జాగ్వార్ కొనే టైంలో 6 lakhs, 7 lakhs 20, 9 lakhs, 11 lakhs, 13 lakhs, 12 lakhs, 13 lakhs, 14 lakhs, 16 or 17 lakhs, 18 lakhs, 21 lakhs, 24 lakhs ఇలా జంప్ అవుతూ నా లాస్ట్ హైయెస్ట్ చెక్ చాలా తక్కువ 42,12,400 ఆయన ఎప్పుడైతే జాగ్వార్ కొన్నాడో జాగ్వార్ రేంజ్ కి ఒక ఇల్లు ఉండాలని ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ ఒక ఇల్లు ఆ జాగా తీసుకున్నా, డ్రీమ్ హౌస్ కట్టాలనేసి. ఆ ఇల్లు ఎక్కడుంది అంటే ఏ ఏరియాలో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో రక్షిత అనే హీరోయిన్ ఉండే అప్పుడు. అదే వాళ్ళ హస్బెండ్ డైరెక్టర్ ప్రేమ్ వాళ్ళ ఏరియా మన ఏరియా ఒక సెలబ్రిటీస్ ఉండే ఏరియాలో నేను ఒక సైట్ తీసుకోవడం జరిగింది. ఆ సైట్ కాస్ట్ 3,70 lakhs. అక్కడ ఆ లగ్జరీ ఆ జాగ్వార్ రేంజ్ కి ఒక లగ్జరీగా ఇల్లు కట్టాలనుకున్నా. ఆ ఇల్లులో అంత పెద్దగా ఏం కాదు సార్. ఒక చిన్నగా ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి, చిన్నగా ఒక హోమ్ థియేటర్ ఉండాలి, చిన్నగా 2 లివింగ్ రూమ్స్ ఉండాలి. ఎందుకంటే పిల్లలతో కొట్లాడితే పర్సనల్ గా సపరేట్ గా కూర్చున్నారు కదా. అవునా? జోకే పార్ట్. టీం వాళ్ళు వస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ కాకూడదని 2 లివింగ్ రూమ్స్ ఉండాలి. మా కూతురు ఆ టైంలో అప్పుడదా యూట్యూబ్ చూసి పాపా నా రూమ్ ఇలా ఉండాలి అని, ఈ రూమ్ లోనే నేను పైన ఎక్కిపోయి పడుకోవాలి అని యూట్యూబ్ లో చూపిస్తే అలా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా ఉండాలి అని రూమ్ లోనే ఇటు ఎక్కిపోయి స్టెప్ దానికోసం ఆ రూమ్ 12 feet బిల్డ్ చేసా. అక్కడ ఆ మెట్లెక్కని పోయి ఇట తొంగి చూడాలి. ఇది మెట్లు ఏమో వాళ్ళకి దేవుడు ఇలా పంపించిన్నాడు. ఆయన అలాంటి ఒక చిల్డ్రన్స్ రూమ్ కట్టాలనుకున్నా. అలా ఒక చిల్డ్రన్స్ రూమ్ వాళ్ళు వాష్రూమ్ లో నిలుచుకుంటేను ఆ గోడలన్నీ కలర్ గా ఉండాలి. అలా కలర్ గా ఉండేలాంటి టైల్స్ ని వాళ్ళ టేస్ట్ ప్రకారం అలా బిల్డ్ చేశారు. అండ్ నేను అప్పుడప్పుడు ఫిలిం చూస్తా, మోటివేషన్ ఫిలిం. నాది ఆరాంగా ఇలా మీటింగ్ అంతా ముగించుకొని పోయినాక ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్ లో నాకు ఇష్టమైన ఫిలిం వేసుకొని కూర్చుంటే ఒక ½ an hour ఫిలిం చూస్తే అది వేరే లెవెల్ ఫిలిం. వీక్లీ వన్సో 10 days వన్సో అలా. అందుకోసం ఒక చిన్న హోమ్ థియేటర్ బిల్డ్ చేశాను. అనేక తెల్లారితలేసి యోగా చేయడానికి ఒక చిన్నగా ఒక జిమ్ రూమ్, అనేక సాయంత్రం పొద్దు కూల్గా కూర్చొని కాఫీ తాగడానికి, ఆరాంగా బుక్స్ చదవడానికి ఒక చిన్న లాన్ ఉండే ఏరియా. ఇలాగా ఒక చిన్న ఇల్లు కట్టారు. ఆ ఇల్లు కాస్ట్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ 10 to 11 CR అంతే. మార్కెట్ వాల్యూ 10 to 11 CR. అరౌండ్ 11,500 SFT తో ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సెకండ్ కార్ జాగ్వార్, థర్డ్ కార్ ఫార్చునర్, ఫోర్త్ కార్ మొన్న వైఫ్ ఒక చిన్న కార్ గిఫ్ట్ ఇచ్చాను. ఎలక్ట్రిక్ కార్ ఉంది అనేసి మహీంద్రా X EV9 వర్త్ ఆఫ్ 36.5 lakhs. లాస్ట్ 2 months బ్యాక్ 4వ కార్ రావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను కాల్ పెట్టినప్పుడు అమెరికన్ కంపెనీ స్టోరీస్ అంతా చదివినప్పుడు ఎప్పుడో
ఒక స్టోరీ విన్నాను 7 రోజులకి 7 కార్లు ఉంటాయనేసి. వాడు ఏ కలర్ డ్రెస్ వేస్తారో ఆ కలర్ మ్యాచింగ్ గా కార్ ఎక్కుతారు అని. అలాగే దేవుడు ఇప్పుడు 4వ కార్ ఇచ్చాడు. అదంతా భగవంతుడు లీల. భగవంతుడు కరుణిచ్చాడు, తపస్సు చేసే మనోభావం ఇచ్చాడు, తపస్సు గట్టిగా చేసే బుద్ధి శక్తిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ దావుని ఇచ్చినందుకు అది సిచ్యుయేషన్ కండిషన్స్ అక్క పక్క దానికి టర్మ్స్ అండ్ కండిషన్ వేరే వస్తాయి కదా, అందువల్ల. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు పారాడే దానికి ఏమి ఒక 4 కార్లు ఉందంటే ఆయన అదే ఏరియాలో ఇప్పుడు పక్క నియరెస్ట్ ప్లేస్ లో ఒక చిన్నగా ఒక హోటల్ ఉంది, కమర్షియల్ ప్రాపర్టీ సర్కిల్ ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ ఓనర్ మంజునాథ్ అని చెప్తారు అంతే. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తీసిన ఫస్ట్ కమర్షియల్ ప్రాపర్టీ. అండ్ ఇలాగే ఇంకా నెక్స్ట్ ఫార్మ్ హౌస్లు ప్రాపర్టీస్ అయినా నా ఫ్యామిలీకి ఎలా లగ్జరీ ఇవ్వాలి అనుకున్నానో ఆ లగ్జరీని ఈ ఇండస్ట్రీలో ఇస్తున్నాను. దీనికి అంతా కారణం ప్రెస్టీజ్ అని ఎంత నిజమో అంతేకాకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక్క బాధపడ్డాను తెలుసా? ఏమన్నాను? ఒక్క బాధపడ్డాను తెలుసా? ఎన్ని చెరువులు నీరు తిరుగుకుంటూ తాగాము తెలుసా? ఎన్ని చెరువులు నీళ్ళు తాగాం తెలుసా? ఎన్ని ఊర్లు తిరిగాం తెలుసా? ఈ పొద్దు ఈ సక్సెస్ వినడానికి బాగుందా? అయితే గుర్తుపెట్టుకోండి, నేను ఈ బిజినెస్ ని డెవలప్ చేసేటప్పుడు ఒక హోమ్ మీటింగ్ చేసి నెక్స్ట్ డే ఫాలోఅప్ కోసం వెళ్తుంటే గేట్ తీయగానే వాళ్ళమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళమ్మ బయట వచ్చి వాడు వచ్చలే అని డోరు ఢమాలేసినప్పుడు అక్కడ నిలుచుకొని పిచ్చుకున్నట్టయితే ఉండే కదా, కరలు పిసుక్కున్నట్టయితే ఉండే కదా. అప్పుడు అనుకోండి, ఏ అమ్మ వాడొచ్చలే వాడు లేదు అని చెప్పే కదా, వీళ్ళే ఒక్క రోజు వస్తాయి, వీళ్ళ వెంట నా కొడుకుని పంపించాల్సిందే అనే రోజు వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. ఇలా ఒక్కొక్కరు నో 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 అన్నప్పుడు లోపల అట్టే ఫీల్ అయ్యేది. అయితే ఇంటి నుంచి బయట రాగానే ఇదంతా నాకు జరుగుతుంది అంటే నాకు పెద్ద టీం వస్తుంది అని అప్లైన్ చెప్పారు, మీటింగ్ లో చెప్పారు అనే మాటని పిచ్చిగా నమ్మాను కదా. ఆ పిచ్చిగా నమ్మిన రిజల్ట్స్ ఈ పొద్దు ఈ సక్సెస్ కి కారణమైంది. ఈ పొద్దు నేను అప్పుడేం చెప్పాను, నా ఫ్యూచర్ టార్గెట్ ఏమి ఈ లైఫ్ నుంచి రిటైర్డ్ అయ్యేటప్పుడు నా అసెట్ వాల్యూ 1000 CR. 1000 ఆ పొద్దు 1 లక్ష సంపాదిస్తాను అంటే నమ్మలే సజ్జనాలు. ఈ పొద్దు 1000 కోట్లు అంటే నువ్వు చేస్తావు. నిన్న జరిగిన స్టోరీ చెప్తాను చూడండి. నిన్న